నేను మీ ఊహ. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఊహతో మాట్లాడేద్దాం. అసలు అవకాశం ఎలా వచ్చింది, చిరంజీవి గారితో యాక్ట్ చేశాక ఎలా అనిపించింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. సో ఊహ, హాయ్. హాయ్, నమస్తే. నమస్తే. అమ్మో, చిచ్చారు పిడిగన్నాను. దానికి డెఫినెట్ గా అర్థాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది ఇప్పుడు ఆఫ్టర్ మన శంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది నీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ, సో ఎక్సైట్ నేను ఆ మూవీలో చేయడం బాగా అనిపించిందా? సో యాక్చువల్ గా మొన్న ప్రెస్ మీట్ జరిగింది కదా, మొన్న ప్రెస్ మీట్ కి నువ్వు వచ్చావు. స్టేజ్ పైకి ఎక్కించిన తర్వాత మాట్లాడుతుండగా మీ అనిల్ మామ గారు ఇలా కదా అందరు క్లాప్ కొట్టండి అనగానే నువ్వు వెయిట్ చేసావు. ఎందుకు ఏడ్చావు? అంటే అంత పెద్ద డైరెక్టర్ అనిల్ మామ, అది కూడా డైరెక్టర్ అనిల్ మామ నా గురించి ప్రౌడ్ ఆఫ్ గా చెప్పారు. అంత మందిలో నా గురించి ప్రౌడ్ ఆఫ్ గా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అదంతా హ్యాపీ టీయర్స్ అంటో అంతేనా? యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, అరే ఇట్లాగా ఎవరైనా సరే ఇప్పుడు నన్ను ఇంత పెద్ద జుట్టు కట్ చేసుకోమంటే నేను అస్సలు కట్ చేసుకోను. పర్లేదు ఇంకొక దాంట్లో చూసుకుందాం, ఇంకో సినిమాలో అనుకుంటాం. నీ హెయిర్ నేను చూసాను యాక్చువల్లీ, ఇంతవరకు ఉంది. ఎందుకు కట్ చేసుకున్నావు అంటే ఏం అనిపించలేదా? అంటే క్యారెక్టర్ కోసము అని అన్నారు కదా, హెయిర్ ఇంత మరి పెంచుకున్నాం కట్ చేసుకున్నప్పుడు, అప్పుడు నీకేమనిపించింది? నాకేమనిపించదు. సో నేను కొన్ని సినిమాలకి బేబీ కటింగ్ కూడా చేపించుకున్నాను. ఈ సినిమాకి ఏమైనా కటింగ్ చేపించుకుంటే నేను కూడా చేపించుకున్నాను. ఇంత పెద్ద అవకాశం ఎవరికైనా దొరుకుతుందా చెప్పండి? స్మార్ట్ అక్కడే ఊహ. ఎవరికైనా సరే అసలు ఐడియా ఉంటుందా? అయితే సినిమా మొత్తంలో నువ్వు హెయిర్ కట్ చేయించుకోవడమే కాదు, ఒక ఫోర్స్ ఇస్తావు, ఇలా అంటావు జుట్టు చూడు. అది చాలా క్రేజీ అనిపించింది అనమాట. అంటే నాకు తెలుసు ఆల్రెడీ నువ్వు అమ్మాయి అయ్యి ఉండి అబ్బాయి కింద గెటప్ వేస్తున్నావు అని నాకు తెలుసు. సో సినిమా చూస్తున్నాను చెప్పి నేను మా ఫ్రెండ్స్కి చెప్పా, అరే తిని ఆ పాప క్యారెక్టర్ బేసిక్గా పాప, సో మేల్ క్యారెక్టర్ కింద చేసిందన్న. సో చిరంజీవి గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది నీకు? చాలా క్రేజీ, చాలా హ్యాపీ తనతోనే చేయడం. సో ఎక్సైట్. ఏంటి చిరు మామన నీకు? మామ, ఓన్లీ మామ. ఓన్లీ మామ, అందరూ మామలే. అందరూ మామూలే. డైరెక్టర్ మామ, నయనతార సిస్టర్ నయనతార సిస్టర్. ఓకే, అందరు మామ నాకు. సరే, మీ సిస్టర్ తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? మీ నయనతార సిస్టర్ తోటి ఇంచుమించు ఇద్దరు ఒకటే ఏజ్, ఆవిడ కొంచెం పెద్దది అంతే. నాకు కూడా చాలా ఎక్సైట్, ఇంత పెద్ద హీరోయిన్స్ తోనే చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే నాకు నేనే ప్రౌడ్ ఆఫ్ గా అనుకుంటున్నాను. అవునా? సూపర్. అసలు అంటే మంచి మంచి కాంబినేషన్స్ పడ్డాయి. బేసిక్ గా చైల్డ్ క్యారెక్టర్స్ ఎవరు చేసినా సరే ఒక చిన్న ఏదో ఉన్నారు వాళ్ళు కూర్చోపెట్టాం అన్నట్టు ఉంటారు. బట్ ఇందులో చూసుకుంటే నీకు సీన్స్ పడ్డాయి, యాక్టింగ్ కి స్కోప్ ఉంది. అండ్ నీకు ఇందులో సినిమాలో చూస్తే చాక్లెట్ల కోసం ఒక రిమోట్ కార్ వచ్చి చాక్లెట్ల దగ్గరికి తీసుకెళ్తుంటుంది, ఆ సీన్ చేసావు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్లీ చిరంజీవి గారిని దగ్గర నుంచి చూస్తేనే చాలా అనుకుంటారు చాలా మంది. నువ్వు ఆయనతో యాక్ట్ చేసావు, అది కూడా కొడుకు రోలు, ఆయన్ని కలిసావు, ఫోటో దిగావు, అంటే అంతా చాలా స్పెషల్ అనమాట. నీకు ఎలా అనిపించింది ఆయనతో యాక్ట్ చేసినప్పుడు? ఏమైనా భయం వేస్తుందా నీకు? నేను 3 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి నాకు అంతే సీనియర్ అయిపోయావు, అస్సలు భయం లేదు. నాకు అలాంటి పెద్ద వాళ్ళతో చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళతో మాట్లాడకుండా ఫ్యామిలీ లాగా జాయిన్ అయిపోతా. నీకు మరి ఆన్ సెట్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నా చాక్లెట్స్ ఇచ్చారా? డైలీ ఒక్కొక్కసారికి చాక్లెట్స్, బిస్కెట్స్ ఏంటిది చాలా క్యూట్ కప్ కేక్స్ తెలుసా మీకు? తెలుసు. ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చారు, అది చాలా కాస్ట్లీ. సూపర్. నేను మీ ఊహ. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.